ఈరోజు మనకు అప్కమింగ్ పీజీ పోలీసు అప్కమింగ్ రిక్రూట్మెంట్ అంటే నోటిఫికేషన్ సంబంధించి 2026 పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇందులో కేడర్ ఉన్నది, షోయింగ్ వేకెన్సీ, పోస్టింగ్ అంటే పొజిషన్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ డిఆర్ గురించి ఇక్కడ సమాచారం ఇచ్చారు. ఇందులో మొదటగా మనకు తెలంగాణ చుట్టూ రెండవ అతి భారీ సివిల్ ఎస్ఐలకు సంబంధించి రెండవ అతి భారీ నోటిఫికేషన్. గతంలో 1200 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 1000 దాదాపు 810 మన సివిల్ ఎస్ఐలతో నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే ఇది గొప్పతనం ఏంటంటే గతంలో మనకు జోనల్ విధానం కానీ అడ్డంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే జోనల్ విధానం లేకుండా దమ్ముండే 95% స్థానికతతోటి ఎవరిని దమ్ముండేవాడు. ముఖ్యంగా ఏంటంటే నల్లగొండ జిల్లాకి ఇది ఒక గొప్ప వరంగా భావించాలి. ఇప్పుడు మన దమ్ము ధైర్యం ఏంటంటే నల్లగొండ జిల్లా పిల్లలు అంటే అన్ని జిల్లాల పిల్లలు చదువుతారు, కానీ నల్లగొండ జిల్లా పిల్లలు అనేది చాలా బాగా ముందంజలో ఉంటారు. ఎస్ఐలు ఎక్కువ కొడతారు, ఒక టాక్ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని మీరు సక్సెస్ కావడానికి ఇక్కడ ఒక పోస్టుల విధానం ఒకసారి చూస్తే ఇప్పుడు సివిల్ వచ్చేసి 810 ఉన్నాయి, రైట్. అందులో సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 9284 ఉన్నాయి. మొత్తం 1094 పోస్టులు సివిలే ఉండడం జరిగింది. ఈ సివిల్కి సంబంధించింది అంటే ఇది గ్రౌండ్ ప్రాక్టీస్ కన్నా మైండ్ ప్రాక్టీస్ ఎక్కువ. అంటే చదువు విధానంలో మార్కులు ఎక్కువ రావాలి. అంటే సరైన కోచింగ్ సెంటర్ చూజ్ చేసుకోవాలి. మీరు హైదరాబాద్ అక్కడక్కడ పోయి కోచింగ్ సెంటర్ చూజ్ చేసుకుంటే వాడు 10 రోజులు 12 రోజులు చెప్పే సబ్జెక్ట్ని 3 రోజులు 4 రోజులు చెప్తాడు. దీనివల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది, రైట్. మన దగ్గరలో ఉన్న స్లైస్కి రండి, మీ జీవితంలో ఉద్యోగంతో వెళ్ళండి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ 52 పోస్టులు, ఏఆర్ పోస్టులు 52. కానిస్టేబుల్ వచ్చేసి 3578 ఉన్నాయి, మొత్తం 3530 ఉన్నాయి. తర్వాత టీజీఎస్పీ వచ్చేసి 33 ఎస్ఐలు ఉన్నాయి, రైట్. కానిస్టేబుల్ రైట్ ఏం లేవు. తర్వాత 15th బెటాలియన్ సంబంధించి రీసెంట్ కొత్త బెటాలియన్ వస్తుంది, దాంట్లో 11 ఎస్ఐలు ఉన్నాయి, 542 కానిస్టేబుల్ ఉన్నాయి, మొత్తం 586 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్ హైదరాబాద్ సంబంధించి 4 ఎస్ఐలు ఉన్నాయి, రైట్. ఇక్కడ 4 ఎస్ఐలు ఉన్నాయి. తర్వాత ఏఆర్ఎస్ఐలు ఎస్ఐలు వచ్చేసి 11 ఉన్నాయి, 123 పీసీ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్, మొత్తం 127 ఉండడం జరిగింది. తర్వాత ఐటీ అండ్ టీసీకి సంబంధించి 9 ఎస్ఐలు ఉన్నాయి. తర్వాత 94 కానిస్టేబుల్ ఉన్నాయి, మొత్తం 103 పోస్టులు ఉండడం జరిగింది. తర్వాత ఎఫ్పిబి సంబంధించి మనకు ఏఆర్ఎస్ఐలు ఎస్ఐలు వచ్చేసి 24 ఉన్నాయి, టోటల్ 24 ఉండడం జరిగింది. కానిస్టేబుల్లో లేవు. తర్వాత పీటీఓ డ్రైవర్స్ వచ్చేసి సో ఎస్ఐలు 0, కానిస్టేబుల్ ఏమి లేవు, ఎస్ఐలు ఏమి లేవు. కానిస్టేబుల్ వచ్చేసి 61 ఉన్నాయి, 61 టోటల్గా 61 ఉన్నాయి. తర్వాత పీటీఓ మెకానికల్, సో మెకానికల్ సంబంధించి ఎస్ఐలు లేవు, ఏఆర్ఎస్ఐలు కూడా లేవు, కానిస్టేబుల్ 20 ఉన్నాయి, టోటల్ 20. అంటే మొత్తం కానిస్టేబుల్ ఎస్ఐలు చూసుకుంటే మొత్తం ఎస్ఐలు టోటల్ 919 పోస్టులు ఉన్నాయి. ఏఆర్ఎస్ఐలు ఎస్ఐలు వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి. పీసీలు వచ్చేసి 13,702 పోస్టులు ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి 14,645 ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4వ అతి భారీ నోటిఫికేషన్. తెలంగాణ వస్తే ఏమొచ్చిందనే వాళ్ళకు ఈ 4 నోటిఫికేషన్ల సమాధానం అతి భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ టోటల్గా సివిల్ పోస్టులు అనేది మనకి ఎక్కువ కనపడుతుంది కదా. కానిస్టేబుల్ 9,244 ఉంటే ఎస్ఐలు 810 ఉన్నాయి. అంటే గ్రౌండ్ కన్నా ప్రాక్టీస్, మైండ్ ప్రాక్టీస్, గ్రౌండ్ కన్నా మైండ్ ప్రాక్టీస్ ఉండాలి. మైండ్ ప్రాక్టీస్ ఉండాలంటే సరైన సబ్జెక్టు, ఉదాహరణకి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అని ఒక 10-12 క్లాసులు పర్ఫెక్ట్గా చెప్పాలి. ఎక్కువ టైం తీసుకొని మీకు బయో సైన్స్ కూడా 3-4 క్లాసులు అంటే 10 క్లాసులు అయిపోయేటట్టు, ఫిజిక్స్ కూడా 10 క్లాసులు అయిపోయేటట్టు. ఇక ఆర్థోపెడిక్ మెడిసిన్ అయితే మెంబర్ ఆఫ్ క్లాసెస్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఉద్యమ చరిత్ర, ఈ విధంగా ప్రతి సబ్జెక్టు కూడా పూర్తి స్థాయి గ్రూప్ 2 స్థాయిలో మీరు నేర్చుకుంటారు. గ్రూప్ 2 కాదు, గ్రూప్ 2 కోచింగ్ పూర్తి స్థాయిలో నేర్చుకుంటే 100% ఈసారి ఎస్ఐ కొట్టాలా, మీసం వేయాలంటే ఖచ్చితంగా స్లైస్ 2 కోచింగ్ సెంటర్ రావాలి. ఖచ్చితంగా మీ బొమ్మ ఇవ్వబడాలి. మీకు 100% న్యాయం చేసే సంస్థ రాష్ట్ర స్థాయిలో స్లైస్ 2 కోచింగ్ సెంటర్ మాత్రమే. హైదరాబాద్లో పేరు మోసి అడ్వర్టైజ్మెంట్ చేసే సంస్థలు ఉంటాయి తప్ప మీకు పూర్తి స్థాయి కోచింగ్ ఇచ్చే సంస్థ ఉండదు. కాబట్టి 100% మీకు కోచింగ్ ఇచ్చి పూర్తి స్థాయిగా మీకు జాబ్ 100% జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ ఇచ్చే ఏకైక సంస్థ స్లైస్ 2. అందుకనే మా సంస్థను నమ్మండి, రండి, జాయిన్ కండి. వచ్చే సోమవారం నుండి 6 రోజులు వరుసగా క్లాసులు వినండి. క్లాసులు విన్న తర్వాత మీ నిర్ణయం తీసుకోండి, రైట్. థ్యాంక్ యూ.